నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో మిస్ వరల్డ్ రగడ నడుస్తోంది. విశ్వ నగరానికి సుందరీమణులు తరలొచ్చారు. జరూర్ ఆనా అంటోన్న తెలంగాణ సర్కార్. అయితే మిస్ వరల్డ్ పోటీలపై భగ్గుమంటున్నాయి మహిళా సంఘాలు. అప్పులు చేసి అందాల పోటీలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది బీఆర్ఎస్. ఇంతకీ మిస్ వరల్డ్ పోటీలకు ఎందుకింత క్రేజ్? అసలు ఆ పోటీలతో ఒరిగేదేంటి? రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయా? సుందరి కాండపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మిస్ వరల్డ్ పోటీల కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యం ఇస్తోంది. మే 10న ఓపెనింగ్ సెరమనీ, మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే సుందరీమణులు విశ్వ నగరానికి విచ్చేశారు. దాంతో హైదరాబాద్ సిటీ కలర్ఫుల్ గా మారింది. రెండు 2024లోనే మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. మళ్లీ 2025 మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు దుబాయ్తో పోటీ పడి అవకాశం దక్కించుకుంది తెలంగాణ సర్కార్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పేందుకే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ కల్చర్, హెరిటేజ్, మెడికల్, టెంపుల్, టూరిజానికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుందంటున్నారు. మన కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు దాటేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు సన్నద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంస్కృతి సంప్రదాయాలకు ప్రమోట్ చేస్తోంది పర్యాటక రంగం. అందుకే తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. మే 12 కంటెస్టెంట్లకు స్పిరిచువల్ టూర్ షెడ్యూల్ చేశారు. మే 13న చౌమహల్లా ప్యాలెస్ విజిట్, మే 14న కాకతీయ హెరిటేజ్ ట్రిప్, వరంగల్ రామప్ప ఆలయ సందర్శన, మే 15న యాదగిరిగుట్ట ఆలయ దర్శనంతో పాటు అదే రోజు పోచంపల్లి హ్యాండ్లూమ్ టూర్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. మిస్ వరల్డ్ పోటీలు అందానికి మాత్రమే ప్రతీక కాదు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బ్యూటీ విత్ ఎ పర్పస్ పేరుతో నిర్వహిస్తారు. అయితే మిస్ వరల్డ్ పోటీలపై అనేక వివాదాలు నెలకొన్నాయి. అశ్లీలతతో కూడిన పోటీలు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాయి. స్త్రీలను శరీర సౌందర్య ప్రదర్శన వస్తువులుగా మారుస్తున్నాయని మండిపడ్డాయి. ప్రపంచంలో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి $1 బిలియన్ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేరుతోంది. అందం అక్కడ గుర్తిస్తున్నారు, కిరీటాలు పెడుతున్నారు. అదే మన అనుభవం, ప్రపంచ మహిళల అనుభవం. గత సంవత్సరం 2024లో 71వ పోటీలు కూడా ఇండియాలో జరిగినాయి. అది ముంబైలో జరిగినాయి. 71వ పోటీలు ముంబైలో జరిపి ఒక సంవత్సరం తిరగకుండా మళ్ళీ 72వ పోటీని హైదరాబాద్ వేదిక చేయడం అంటే ఇవాళ ఇండియా మార్కెట్ వాళ్ళకి కావాలి. ఎప్పుడైతే సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్కి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పెట్టి కొన్ని $1 బిలియన్ ఉత్పత్తులు పెంచుకోగలిగారో, ఈ సౌందర్యాత్మక హింస చుట్టూ స్త్రీలని తిప్పగలిగారో, స్త్రీల జీవితాలని శరీరాలని శాసిస్తూ మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా స్త్రీలను తీర్చిదిద్దడంలో భాగమే ఈ అందాల పోటీలు అని చెప్తున్నటువంటి దానికి అనుగుణంగానే. ఇక రాజకీయంగా దుమారం రేగుతోంది. మిస్ వరల్డ్ పోటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. దీంతో రేవంత్ ను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే అందాల పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? అందాల పోటీల నిజానికి మిస్ వరల్డ్ పోటీలు 1951లో తొలిసారి యూకేలో జరిగాయి. అప్పటి నుంచి ఏటా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇండియా నుంచి ఇప్పటి వరకు 6 టైటిల్స్ గెలుపొందారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడన్, 99లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లార్ విజేతలుగా నిలిచారు. దీంతో అందరి దృష్టి మిస్ వరల్డ్ పోటీలపై పడింది.
హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 200 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రైట్, అయితే ఈ పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగబోతోంది? ఈ విషయంపైనే మాట్లాడదాం. ఇవాళ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి అందరికీ. సో మానవతారాయ్ గారు, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు 200 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలే ఆ రాష్ట్రం అప్పుల్లో ఉంది. మొన్నే సీఎం చాలా క్లియర్ కట్ గా చెప్పారు రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది. మరి ఇలాంటి టైంలో ఇంత ఖర్చు పెట్టి ఈ పోటీలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు అనడం అనేది పూర్తిగా అబద్ధం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టంగా ఈ పోటీలు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎవరో పక్కన టీవీ పెట్టుకుని వింటున్నారండి, దయచేసి కొంచెం టీవీ ఆఫ్ చేయండి. పక్కన యూట్యూబ్ లోనే ఎక్కడ చూస్తున్నారు మేడం సునీత గారు. అందాల పోటీలకి 200 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేస్తుందనేది అబద్ధం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టంగా ఈ పోటీలకు ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం 57 కోట్లు ఖర్చు అయితే ఆ పోటీల్లో ఆ 57 కోట్లు ప్రధానంగా అందాల పోటీలు నిర్వహించేటువంటి జాలియా మోర్లీ అనేటువంటి 45 సంవత్సరాల చైర్పర్సన్ ఆ యొక్క సంస్థ వాళ్ళు ఖర్చులు భరిస్తున్నారు. మనం ఒక 27 కోట్ల 2 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగతాది కూడా ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో, ఏదైతే ఆ పోటీల మీదకి వచ్చి దానివల్ల ప్రయోజనాలు పొందేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు ఈ ఖర్చును భరిస్తున్నాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రానికి అందాల పోటీలు నిర్వహిస్తాం ఇవ్వండి అంటే బీహార్ వాళ్ళు పిలుస్తారా? పోరు. పక్క రాష్ట్రం కూడా పిలిచినా పోలే. ఒక మొన్న ముంబైలో 71 అందాల పోటీలు ముంబైలో జరిగినాయి. 1996 అంటే మనకు అవగాహన లేనప్పుడు బెంగళూరులో జరిగినాయి. అంటే ఐటీగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా ఆ రోజు బెంగళూరులో జరిగింది. ఇది అందాల పోటీ అంటే ఒక దుష్ప్రచారం ఉంది, ఒక విష్ప్రచారం ఉంది. అందాల పోటీ అంటే సౌందర్యమే కాదు, బాహ్య సౌందర్యమే కాదు. సౌందర్య పోటీలు అంటే వాళ్ళ యొక్క బయట అందాన్నే చూపించడం కాకుండా అంతర్గత సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యం కాకుండా అంతర్గత సౌందర్యంతో పాటు వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ ఉన్న నైపుణ్యాలను వెలుగు తీసేటువంటి పోటీలు. అంగాంగ ప్రదర్శన చెప్పి కొంతమంది ఏయో మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడైనా బెంగళూరులో జరిగినప్పుడు అంగాంగ ప్రదర్శన అయిందా? ముంబైలో జరిగినప్పుడు అయిందా? ఈ పోటీలు అనేవి మారిపోయినాయి. ఒకప్పుడు ఎప్పుడో పాశ్చాత్య దేశాల్లో ఆ విధమైన సంస్కృతి ఉండేది, కానీ ఈ అందాల పోటీలు అనేది సేవాభావంతో ముందుకు వస్తుంది. క్రీడాభావంతో, సేవాభావంతో ఆ పోటీల్లో పాల్గొనే వాళ్ళ యొక్క శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం, నాజుకుతనం, శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వతను కూడా అంచనా వేసి వాళ్ళని విజేతలుగా పరిగణిస్తారు. ఈ అందాల పోటీలు నిర్వహించే సంస్థలు దాదాపు 100 దేశాల్లో రకరకాల సేవా కార్యక్రమాలు, అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు పోటీ పడుతున్నాయి. వాళ్ళు పనిచేస్తున్నారు. అదే విధంగా సోనూ సూద్ గారు లాంటి వాళ్ళు కూడా కితాబు ఇచ్చారు. ఈ అందాల పోటీల వల్ల ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాయి. సోనీ సూద్ గారు అంటే మనకు తెలుసు ఏ విధంగా ఒక తారతో పాటు, ఒక నటుడితో పాటు ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా భారతదేశంలో కరోనా టైంలో ఏ విధంగా ప్రజలను ఆదుకున్నారు, ఇప్పటికీ ఏ విధంగా ఆదుకుంటున్నారో మనకు తెలుసు. కాబట్టి ఆయనకు కూడా అందాల పోటీలో సన్మానం జరగబోతుంది. సోనూ సూద్ లాంటి వ్యక్తికి కూడా ఈ అందాల పోటీలో సన్మానం జరుగుతుంది. కాబట్టి గిట్టన వాళ్ళు ఏదో రాళ్ళు వేస్తారు, కానీ వాస్తవాలు ప్రజలు తెలుస్తాయి. ఈ అందాల ప్రతిపక్షాలు అంటే గిట్టని వాళ్ళు ఓర్వలేక ప్రభుత్వం చేసేటువంటి మంచి పని చూడలేక విమర్శలు చేస్తున్నాయి. మరి మహిళా సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి కదా. మహిళా సంఘాలు కూడా కొంతమంది వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్తారు, తప్పు లేదు, మేమేమంటున్నాం ఆ విధంగా జరగవు కదా, చూడాలి, ఏదన్నా చూసే కళ్ళతో ఉంటాం. మనం ఏ కళ్ళతో చూస్తే ఆ కళ్ళను బట్టి ఉంటుంది. కానీ ఇక్కడేమో అశ్లీలంగా, అసభ్యంగా ఉండే పోటీలు కాదు. చూడండి బొంబాయిలు ఎట్లా జరిగినాయి చూడండి, అంతకుముందు ఆ వీడియోలు ఉన్నాయి చూడండి. అంతేగాని దీన్ని ఏదో అపోహలు సృష్టించి ప్రభుత్వం మీద రాళ్లేసే ప్రయత్నం దయచేసి చేయకండి. అందాలకు బాహ్య సౌందర్యంతో పాటు అంతర్గత సౌందర్యం, వాళ్ళలో ఉన్న వివిధ కళాత్మక సృజనాత్మక శక్తుల్ని వెలికి తీసే పోటీలు ఇవి. ఆ పోటీల్ని కళ్ళారా చూస్తే అర్థమైంది. ఏదో చూడకుండా బయట కూర్చొని జరుగుతుందంటే పొరపాటు. ఇంకోటి
బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే ఫార్ములా 1 రేసులో శ్రీమంతులు సినిమా తారలు వాళ్ళు చూసే సామాన్యులకు ప్రయోజనం లేదు. అవి వాళ్ళు చూసే ఆటలు ఏవైతే ఉన్నాయో ఫార్ములా 1 రేసు 55 కోట్ల అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్మును విదేశీ సంస్థకు పౌండ్ రూపంలో దానం చేశారు. కానీ ఇక్కడ రెండు కోట్లు మాత్రమే ప్రభుత్వం బాధిత 2 కోట్లు మాత్రం ఇస్తుంది. తర్వాత ఏమవుతుంది 3000 మంది టీవీ ప్రతినిధులు దాదాపు 120 దేశాల నుంచి అంటే దాదాపు సుందరీమణులు వాళ్ళ అనుచరులు అదే విధంగా ఈ పోటీలను వివిధ స్థాయిల్లో ప్రచారం చేసేందుకు మీడియా సంస్థల రకరకాల వల్ల మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టు బొట్టు ఇనుడింపజేస్తాయి. అదే విధంగా మన ఖ్యాతి ప్రపంచ దేశాలకు నలుమూలలా విస్తరిస్తుంది. అదే విధంగా మన పర్యాటక అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాలు హైదరాబాద్ చార్మినార్ అనే ఇంకా చాలా వరంగల్లో కానీ రామప్ప దేవాలయాలు ఇంకా కట్టడాలు ఉన్నాయి. సుందరమైన అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. మన దేవాలయాలు యాదగిరి గుట్ట మొన్న వచ్చినటువంటి 72 అందాల పోటీలో పాల్గొన్న సుందరి యాదగిరి గుట్ట పోయింది. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ మన వైభవము మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళ దేశంలో ఇనుమడింపజేస్తారు. ఇందులో కూడా అశ్లీలత గాని అసభ్యం గాని ఇంకోటి లేదు. ప్రజాధనం అనేది ఎక్కడ కూడా దుర్వినియోగం కావటం లేదు. నరేష్ గారితో మాట్లాడదాం. ఎస్, సో నరేష్ గారు 200 కోట్లు ఖర్చు పెట్టడం అనేది అబద్ధం. ప్రభుత్వం తరపున పెట్టేది 2 కోట్లు మాత్రమే, మిగతా అంతా స్పాన్సరర్స్ బేర్ చేస్తున్నారు ఆ ఖర్చు అంతా అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి కాంపిటీషన్స్ వల్ల తెలంగాణ హెరిటేజ్ అలాగే సంస్కృతి కావచ్చు ఇవన్నీ కూడా ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తం అవుతుంది. దీనివల్ల ప్రయోజనం రాష్ట్రానికి చాలా ఉంది అని చెప్తున్నారు. సో ఏంటి మీకు ఉన్నటువంటి అభ్యంతరం దీంట్లో? నరేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా, ఇక్కడ హలో వినిపిస్తున్నా? వినిపెడతాం. గుడ్ ఈవినింగ్ అందరికి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడినటువంటి తీరు, నిన్న మాట్లాడిన తీరు చూస్తా ఉంటే ప్రజలకు ఒక అనుమానం వస్తా ఉంది. తిననీకి తిండి లేగానే మీసాలకు సంపంగం ఎందుకని అడుగుతా ఉన్నారు. తప్పేమని చెప్పండి, మీరే చెప్తా ఉన్నారు కదా. పోలీస్ మీటింగ్లలో, విద్యార్థుల మీటింగ్లో, లేకపోతే వాటికి నోటిఫికేషన్ ఇటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే సమయంలో ప్రతి దగ్గర చెప్తా ఉన్నారు, మనం పోతే ఢిల్లీలకు చెప్పులు దాచుకుంటారు, లేదా చెప్పులు వేసుకోపోతారని చెప్పి చూస్తా ఉన్నారు. మనకు అప్పు పుట్టే పరిస్థితి లేదు, నన్ను పీక్కొని తింటరా కోసుకొని తింటరా అని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు. మరి అట్లాంటి మాట్లాడే సమయంలో అట్లాంటి గతి పాలు చేసినటువంటి తెలంగాణలో ప్రియారిటీ వైజ్ గా ఎందుకు మీరు వాటికి ఎందుకు పోటీ పడతా ఉన్నారు? చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంతకుముందు మానవతాయి గారు ఏమంటారు అంటే అందాల పోటీ చూడడానికి చాలా పెద్ద పెద్ద తరాలు వస్తారు, పెద్ద పెద్ద అందాల మనలు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి గతంలో మీరు విమర్శించినప్పుడు ఈ ఫార్మర్ రేస్ కి ఎవరు వచ్చారు, లేకపోతే అప్పుడు జరిగినటువంటి వరల్డ్ స్థాయిలో పోటీ పడి ఇచ్చినటువంటి అవేంటి, వాటిని ఎందుకు విమర్శించారు? నరేష్ గారు అందాల పోటీలకి అందరు కూడా వీక్షించే అవకాశం ఉంది. కానీ సినిమా తారలు శ్రీమంతులు మాత్రమే చూశారు, ఒక వర్గానికే పరిమితం చేశారు మీరు ఈ ఫార్ములా రేస్ అనేది. నేను ఒక మాట్లాడుతాను, సరే మానవత ఐడియా ఉందో లేదో కానీ అందాల పోటీలు సామాన్యులకు అవకాశం ఉంటే తెలంగాణ నుంచి ఏ గ్రామం నుంచి ఎంతమంది పంపిద్దాం మేడం? మీరు ఈ మాట పెట్టుకోండి, నేను పంపిస్తాను, మీరు సామాన్యులకు వాళ్ళు అవకాశం ఇస్తారా చూడడానికి డైరెక్ట్ గా అని చెప్పేసి వారి మాట మీద నిలబడతారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మేడం. ఈ రోజు సామాన్యులకు అయ్యే విధంగా రైతులు, ఆటో డ్రైవర్లు వీళ్ళు కూడా అందరికీ అవకాశం దొరుకుతుంది చూడడానికి ఉందని చెప్పారు కదా, చూసే అవకాశం ఇస్తారా చెప్పండి, అడగండి, అడుగుతా ఉన్న మానవత గారు ఉందా ఆ రకంగా చెప్పండి. రైతులు చూడాల్సిన పోటీ చూస్తారు, వాళ్ళు పోవాలంటే పోవచ్చు. కానీ చాలా మంది రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థుల్ని అదే విధంగా ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళందరూ కూడా తీసుకుపోయి చూపిస్తున్నారు. అంతర్గత పాఠోత్సవం అని చెప్తున్నాం మనం ప్రపంచ దేశాల్లో. ఈ ఓకే, రైతులకి అవసరమైనటువంటి ప్రోగ్రామ్ కాదు ఇదని చెప్తున్నారు. రైతులకు అవసరమైన ప్రోగ్రామ్ కాదు, వాళ్ళకి అవకాశం లేదు అనేది వాళ్ళు క్లియర్ చెప్తున్నాడు. ఇక్కడ ప్రశ్న అడుగుతా ఉన్నాను అంతే. అనుమతిస్తారు. ఓకే, చెప్పండి నరేష్ గారు. ఉందా లేదని అడుగుతా ఉన్నాను. తర్వాత ఇంకొక విషయం, ఈ రోజు వాళ్ళు పెడతా అన్నటువంటి ఖర్చు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చెప్పిందే, ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి, మానవతరాయ్ గారు మాత్రమే 2 కోట్లు మాత్రం చెప్తా ఉన్నారు.
మరి దీని మీద మీడియా పరంగా సరే మాకంటే అవగాహన అంటారు మేము ఎంత చెప్పినా సరే, మీడియా పరంగా సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి మేడం, 2 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యే విధంగా మీకున్న అంచనా గానీ లేకపోతే మీకున్న అవగాహన కానీ మీరు రిపోర్ట్ ఇచ్చే ఏదైనా మీకు సమాచారం ఉందా? మీరు వెనకబడ్డ మానవతారి గారు మనం చెప్తా ఉన్నాం ప్రతిరోజు అయిపోయిన తర్వాత ప్రూవ్ చేయగలుగుతారా? దానివల్ల దానివల్ల మీరు మీరు చెప్పినటువంటి అందాల పోటీల వల్ల చెప్పినటువంటి అందాల చూడట్లేదు మీరు చెప్పినటువంటి అందాల పోటీ వల్ల మన కొత్తగా వచ్చే పెట్టుబడులు ఏంటి, మన కొత్తగా వచ్చేటువంటి పెట్టుబడులు ఏంటి, మన ఉన్నటువంటి యువతకు వచ్చే బెస్ట్ ఏం జరగబోతుంది, మన యువతకు ఏం జరగబోతా ఉంది, మన రాష్ట్రానికి కొత్తగా వచ్చే పెట్టుబడులు ఏంటి, ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? లేదా అయిపోయిన తర్వాత చెప్పినా పర్లేదు, దీనికి చెప్పినా పర్లేదు. దీనికి పడుతున్న ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగస్తులు మీరిచ్చిన హామీ మేరకు అడిగితే ఈ రోజు నన్ను పీక్కొని తింటారా, నన్ను కోసుకొని తింటారా అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ చూసినామా అండి? కనీసం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడకపోవచ్చు. ఇంకా ప్రపంచంలో ఏ వార్డ్ కౌన్సిలర్ కూడా ఈ రకంగా మాట్లాడు. ప్రజలను ఉద్దేశించి ఉద్యోగులను ఉద్దేశించి ఈ రకంగా ఒక వార్డు కౌన్సిలర్ వార్డు మెంబర్ కూడా ఈ స్థాయిలో అందాల పోటీలు పెట్టడం కానీ ఉద్యోగ సంఘాలు చర్చలు అయిపోయింది. ఓకే నరేష్ గారు మళ్ళీ మాట్లాడతారు సునీత గారితో. సునీత గారు అందాల పోటీలు పెట్టండి. సమయం ఇవ్వండి. మీ ఫార్ములా ఈ రేస్ వల్ల ఎలక్ట్రికల్ వాటికి డిమాండ్ పెరగడము, వాటి అవగాహన పెంచడము, ఎలక్ట్రికల్ వినియోగదారులకు పెట్టుబడిదారులకు ఒక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో చేసింది. ఈ అందాల పోటీల వల్ల ఏం ప్లస్ అవుతుంది చెప్పండి మాధవ్ గారు? అందాల పోటీల వల్ల కాస్మోటిక్ అంటే సౌందర్య లేపనాల పరిశ్రమ ప్రపంచంలోనే ఒక స్థాయి పోతుంది. వినండి, దానివల్ల ఇక్కడ 3,000 మంది కాకుండా దాదాపు 30,000 మంది వస్తే వాళ్ళకి జిఎస్టీ వస్తుంది. వాళ్ళు తింటే టిఫిన్ చేసినా మన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఉద్యోగ అవకాశాలు మనకు లాభం వస్తుందా లేదా? అంతకు మించి మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో వినమడింపగల చేస్తున్నామా లేదా చూసుకోండి. సునీత గారు ప్లీజ్ సో ఈ మిస్ వరల్డ్ 2025 వీటిపైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఒక్క నిమిషం మాధవరాయ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. సునీత గారు ప్లీజ్. మేడం నమస్తే అండి. ఛానల్ ఉన్న మా మిత్రులకి మీకు మన ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పాపం మన బ్రదర్ చాలా చెప్తున్నాడు, కాస్మెటిక్స్ అమ్ముడు పోతాయి, ఇక్కడ అందరూ వచ్చి చూస్తారు, దానివల్ల టిఫిన్లు తినొచ్చు, టీలు తాగొచ్చు అని టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, కల్చర్ పెరుగుతుంది, హెరిటేజ్ అని మీరు ఇంట్లో కూడా చెప్పారు, హెరిటేజ్ పెరుగుతుంది, మెడికల్ టెంపుల్ ఇవన్నీ. మేడం అందాల పోటీలు పెడితే మెడికల్ టూరిజం పెరుగుతారు. ఎక్కడైనా చూసారా మీరు ఎప్పుడైనా? మెడికల్ టూరిజం పెరగాలంటే మన హాస్పిటల్స్ పెరగాలి, మన డాక్టర్లు ఉన్నత స్థాయిలో వాళ్ళ చదువులు వాళ్ళ ఉన్నతమైన డాక్టర్లు రావాలి. ఆ విధంగా డెవలప్ అయితే మెడికల్ టూరిజం పెరుగుతుంది. మన దగ్గర ఫార్మా పెరిగితే మెడికల్ టూరిజం పెరుగుతుంది. కానీ అందాల పోటీలు పెడితే మెడికల్ టూరిజం పెరుగుతుంది అనేది అసలు విచిత్రమైన వాదన చేస్తున్నారు. ఇంకొకటి మేడం, టెంపుల్ టూరిజం పెరుగుతుంది అంటున్నారు. ఒక అందగత్తె పోయి యాదగిరిగుట్ట దర్శనం చేయగానే టెంపుల్ టూరిజం పెరుగుతుందా మేడం? అంటే దానివల్ల పబ్లిసిటీ వస్తుంది. ఆ టెంపుల్ లో మీరు మౌలిక వసతులు పెంచితే అక్కడ బాత్రూమ్లు గానీ, అక్కడ క్యూ లైన్లు గానీ, దేవుడి దగ్గర పోయే రోడ్లు గానీ, అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ గానీ ఇవన్నీ పెంచితే టెంపుల్ టూరిజం పెరుగుతుంది. అందగత్తలు ఎవరో 20 మంది వచ్చి అందరూ చూపించుకొని వెళ్ళిపోతే కూడా మనకు టెంపుల్ టూరిజం పెరుగుతుంది అని చెప్తారు. గతంలో వాళ్ళు అదే చెప్పిండ్రు కదా మేడం, మనకు వచ్చి ఈ కార్ రేసింగ్, ఈ ఫార్ములా రేసింగ్ పెడితే ఏదో వస్తుంది అని చెప్పి 55 కోట్లు పెట్టిండ్రు, ఇంకా 700 కోట్లు వస్తుంది, 1000 కోట్లు వస్తుంది అని చెప్పిండ్రు. చెప్పి దాని మీద డబ్బులు వస్తుంది అని పెట్టిండ్రు. అది ఏమైంది, ఏ విధంగా నడిచింది, ఎంతెంత ఏ విధంగా చెప్పిరో మనం చూసినాం. ఇప్పుడు సేమ్ అదే రూట్ లో ఒక ఆయన వచ్చి 202 కోట్లు అంటాడు, ఒక ఆయన 200 కోట్లు అంటాడు. అసలు లెక్కల మీద ఒక అవగాహన లేదు, ఒక దాని మీద ఒక శ్వేత పత్రము లేదు. గవర్నమెంట్ పోటీలు గవర్నమెంట్ పెట్టదు మేడం, వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు మేము ఒక రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నామంటే మనం ట్యాంక్ బండ్ మీద పెట్టుకోండి, ఆ నుంచి 7కి 10 బస్సు ఇస్తాము అని అది ఇస్తాం. అంతేగాని మనమే
అన్ని చేస్తామని ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది, ప్రభుత్వం అడ్వర్టైజ్ చేస్తుంది, ప్రభుత్వమే మాట్లాడుతుంది. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు బ్రదర్ నరేష్ చెప్పినట్టుగా అసలు మనకు ఇక్కడ అందాల పోటీలకు ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మీరు అత్యవసరంగా చేయాల్సిన ప్రమోషన్స్ పెట్టి మీరు అందాల పోటీలకు ప్రమోట్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా మన పేరు ఏదో ప్రఖ్యాతి అంతర్జాతీయంగా పెరుగుతున్నది అంటున్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ లో మళ్ళా పోలీసు దాంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానం చూసినాక అంతర్జాతీయంగా పెంచుతున్నారా తుంచుతున్నారా? ఈ రాష్ట్రంలో నేను ఏమీ చేయలేను, నన్ను కోసిన నేను 100 రూపాయలు ఖర్చు పెట్టలేను, ఇంతకు మించి నా దగ్గర ఏం లేవు, ఏం చేస్తారు, నన్ను పిక్క తింటారా, కాల్చుక తింటారా, ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరు అంతర్జాతీయంగా ఎందుకండి? ఈ దేశంలోనే తెలంగాణ పరువు తీస్తున్నారు కదా, ఈ దేశంలోనే తెలంగాణ తెలుగు తక్కువలన్న చందంగా మీరు తీసుకెళ్లారు కదా. మనము అభివృద్ధి చెందిన తెలంగాణ, మనము డెవలప్మెంట్ తెలంగాణ, బంగారు తెలంగాణ ఎన్నో చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకున్నది ఏముంది? అప్పుల తెలంగాణ. నా మొహం చూసిస్తలేరా, నా రాష్ట్రం చూసిస్తలేరా, నాకు అసలు 100 రూపాయలు అప్పు పుట్టట్లేదు, ఏ బ్యాంక్ కూడా ముందుకు రావట్లేదు, నాకు పైసలు ఇచ్చే అసలు పైసా పుట్టట్లేదు, నన్ను సాగొట్టిన 100 రూపాయలు నేను ఢిల్లీకి 42 సార్లు పోయినా, ఆడికి పోతే నాకు దొంగ చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు వేసుకోబోతాడు. నేను ఫస్ట్ టైం ఇట్లాంటి జోక్ చూసిన మేడం, ఫస్ట్ టైం ఈ మాట విన్నాను కూడా ఇన్నేళ్లలో. చెప్పులు వేసుకోబోయేటోడు లాగా చూస్తున్నారు నన్ను అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఎంత మన తెలంగాణ ప్రైడ్ ఎంత దిగజార్చిండ్రు. ఈ అందాల పోటీలు పెట్టి లేస్తారా? అందాల పోటీలు పెట్టి మన తెలంగాణ ప్రఖ్యాతిని అంతర్జాతీయంగా తీసుకుపోతారా? ఏం మాట్లాడుతుండ్రో ఒకటికొకటికి సంబంధం లేకుండా పరిపాలన చేయడం చేతగాక ఏవో అందాల పోటీల వల్ల అంతర్జాతీయంగా పోతాము, ఈ కార్ రేస్ లో వల్ల అంతర్జాతీయంగా పోతాం అంటే అంత వీక్ గా ఉన్నామా మనము? అయ్యో ప్రైవేటు స్పాన్సర్ చేసుకునే ప్రైవేట్ చేసుకుంటారు, మనకేం సంబంధం వాటి గురించి? ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? పబ్లిక్ ఏం చేయాలి? పబ్లిక్ లో ఇచ్చిన ప్రామిస్లు ఏమి ఇవ్వాలి? మనం ఇచ్చిన గ్యారంటీలు ఏంటి? సకాలంలో వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, బాకీ పడ్డ మన ఉద్యోగస్తులకు మొన్న వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది వాళ్ళు కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. పబ్లిక్ మౌలిక వసతులు పెంచాలి వాళ్ళకు. అట్లాంటివి చేసి మన ప్రైడ్ని పెంచుకోవాలి. తెలంగాణ అంటే ఇగో చూడండి, ఇంత ఇబ్బందులలో ఉన్నా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారు నడుపుకొస్తున్నారు అనే గొప్పతనం తీసుకొచ్చుకోవాలా? నా దగ్గర ఏం లేదు, నేను పిచ్చాను ఎత్తేసినా, నేను ఏం చేయలేదు, నన్ను కోసుకుంటున్నా, నా దగ్గర 10 రూపాయలు రాలేదు అని చెప్పి ఈ రోజేమో అందాల పోటీలు పెట్టి అంతర్జాతీయంగా తీసుకుపోతారట. దానివల్ల టెంపుల్ టూరిజం అంట, మెడికల్ టూరిజం అంట చెప్తే వినడానికి నవ్విపోతారు మేడం. ఇప్పుడు ఏమంటారంటే అదేదో వ్యతిరేకము, బీజేపీ వాళ్ళు వ్యతిరేకం, అందాల పోటీలకు వ్యతిరేకం. మీరు ఏ పోటీలైనా పెట్టండి, దానివల్ల ప్రయోజనం ఉండాలి, రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలి. మన రాష్ట్రానికి ఎంతవరకు అవసరము? మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏం చేయగలము, ఏం చేయకూడదు? మనము స్వీయ నియంత్రణ పెట్టుకున్నాం, మేము అసలు ఎకానమీ క్లాస్ లో పోతున్నాము అని చెప్తారు, హెలికాప్టర్లలో తిరుగుతారు. మాట్లాడడానికి చేసేదానికి ఎక్కడ పొంతన లేదు మేడం. సునీత గారు, కొన్ని దేశాలు పోటీ పడతాయి, తమ దేశంలోనే ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని అంటారు. అలాగే ఇప్పుడు కూడా దుబాయ్ తో పోటీ పడి తెలంగాణ దక్కించుకుంది. అది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీగా చెప్తోంది తెలంగాణ గవర్నమెంట్. నేనేం చెప్తున్నా మేడం, మనం వసతులు కల్పించాలి అంతే. మనం కాదు, మనం అందాల పోటీలు మనం చెయ్యము, ప్రభుత్వాలు చేయవు, ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. అవగాహన రాహిత్యం కాదన్నా, గవర్నమెంట్ చేస్తుందా? ఇప్పుడు మీ ప్రయారిటీ అదేనా? మీ ప్రయారిటీ అదేనా అన్న? ఓకే, మళ్ళీ మాట్లాడారు. మీరు అన్నం తినకండి, నీళ్లు తాగకండి. రైట్ అండి, ఓకే. సునీత గారు, మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం అండి. రైట్, కోటేశ్వర గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి సునీత గారు, మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వర గారు, మీరు ఏది తీసుకొచ్చినా మేము వ్యతిరేకిస్తలేదు. ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారు అని చెప్తున్నా. ప్రభుత్వాలకు సునీత గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, దయచేసి ఆగండి. మానవతరాయ్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. 2 కోట్ల ఖర్చు పెట్టాలి, మాకు ఆదాయం వస్తుంది. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి సార్.
మనకి ఇంట్రోలో కూడా రెండు ముఖ్యమంత్రి మాటలు గారిని చెప్పిండు. వినండి, సునీత రెడ్డి గారు. ఉద్యోగ సంఘాలే మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి మాకు సమయం లేదు, ఈ ముఖ్యమంత్రి మాతో 3 దఫాలుగా చర్చలు 3 గంటలు చర్చలు జరిపారు, అయినా కానీ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, కొన్ని డిమాండ్లు ఉన్నాయి మాయి. ఓకే అని రైట్ చెప్పారు. రైట్ మానవతరాయ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఇంకా మాట్లాడలేదు, ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి సునీత రెడ్డి గారు. సో కోటేశ్వరరావు గారు, సో మొత్తానికి ఇలాంటి పోటీలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని గ్లోబల్ స్థాయిలో ఎంతవరకు పెంచుతాయి అని అనుకోవాలి? అందాల పోటీలు అనేటువంటిది ఆ కాన్సెప్ట్ కి నేనైతే అనుకూలం కాదు. అందాల పోటీలు అనేటువంటిది ఒక క్షీణ సంస్కృతికి అది ప్రతిబింబం అనేటువంటిది నా అభిప్రాయం. అందం అంటే ఏమిటి? ఆఫ్రికాలో ఉండేటువంటి మహిళలు ఉంటారు, ఐరోపాలో ఉండేటువంటి మహిళలు ఉంటారు, లేదా ఆసియాలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ ఒకే విధమైనటువంటి ముఖ కవళికలు కానివ్వండి, లేకపోతే శరీర ఆకృతులు కానీ అట్లా ఉంటాం. అందుకని ఏమిటి అంతర్జాతీయ మహిళా అందాలు అంటే ఏమిటి, ప్రాతిపదిక ఏమిటనే దానికి వచ్చేసరికి అది కొంతమంది నిర్ణయిస్తున్నారు. అదే ప్రామాణికమా అనేటువంటి ఒకటైతే అసలు అది క్షీణ సంస్కృతి ప్రతిబింబం అనేది ఒకటి. కానీ శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇలాంటి పోటీలు అని చెప్తున్నారు. ఎవరి పెంచుతాయి? ఎంతమంది ఎంత అమాయకంగా లేకపోతే ఎంత ఇగ్నోరెంట్ గా మిస్ వరల్డ్స్ కి ఎన్నికైనటువంటి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారో గతంలో చాలా మందిని మనం చూసాం. అందువల్ల వాళ్ళు అందాన్ని కాపాడుకోవడానికి లేకపోతే కంటెస్టెంట్స్ గా పనిచేయడానికి పెట్టేటువంటి శ్రద్ధ ప్రపంచ సమస్యలు లేకపోతే మహిళా సమస్యలు కానీ లేదా జనం సమస్యలు కానీ వాళ్ళు ఏమో అధ్యయనం చేయరు ఎక్కడ. కానీ అవన్నీ ఉంటాయి, ఆ విమర్శలన్నీ ఉన్నాయి. నేను అనేది అది కాదు. ఈ సమస్య ఇక్కడ టూరిజం వస్తుంది, లేకపోతే ఆదాయం వస్తుంది, ఇవన్నీ ఒట్టి కబుర్లు. 96 లో బెంగళూరులో జరిగినప్పుడు బీజేపీ మహిళా సంఘాలు అదేవిధంగా ఇతర మహిళా సంఘాలు అందరూ కూడా వాటిని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు సునీత మేడం గారు మాకు వ్యతిరేకత ఏం లేదంటున్నారు. సరే, వాళ్ళు వైఖరి మార్చుకున్నారేమో తెలియదు నాకు. అది వాళ్ళు ఏదో డెవలప్మెంట్ అని చెప్పి చేస్తున్నారు. అసలు డెవలప్మెంట్ ఏందో చెప్తున్నాను సార్ నేను. అది కాదు అసలు డెవలప్మెంట్ ఏంది? అందాల పోటీలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఎవరో పెట్టుకుంటారు. మనకెందుకు? ప్రభుత్వానికి ప్రజలకు ఏం సంబంధం అందాల పోటీలతో? నేను అడుగుతున్నా. నేను అనేది అది కాదు. అసలు కండక్ట్ చేయడమే నేను వ్యతిరేకిస్తున్నాను అని అంటున్నారు. నేను కాదు, రోజా గారు, నేను కాదు. అంటే వాళ్ళ తరపున మీరు చెప్తున్నారు. మహిళా సంఘాలు అదేవిధంగా బీజేపీ మహిళా సంఘాలు కూడా 96 లో బెంగళూరు పోటీలను వ్యతిరేకిస్తూ పెద్ద చర్చ చేసేటప్పుడు అని గుర్తు చేస్తున్నాను నేను. రెండోది, ఒకవేళ నిజంగా అందాల పోటీల ద్వారా మెడికల్ టూరిజం లేకపోతే పెట్టుబడులు ఇట్లాంటివన్నీ కనుక వస్తే, ఈ అందగత్తెలతో పోలిస్తే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ లేకపోతే ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఎవరికి లేవు కదా. మరి ఆయన ఎందుకు అధికారం ఉండి మొత్తం ఇంత 140 కోట్ల మందికి ప్రధానిగా ఉండి అధికారం ఉండి ఇంత ఉండి కూడా ఎందుకని పెట్టుబడులు సంపాదించలేకపోయారు? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలని మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నిర్వహణకు సంబంధించి చెప్పేటువంటి సాకులు తప్ప మెడికల్ టూరిజం గురించి హైదరాబాద్ లో మెడికల్ టూరిజం ఇవాళేంటి? ఇవాళ ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాల తరబడి అపోలో లాంటివి లేకపోతే అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినప్పటి నుంచి అనేక మంది వస్తున్నారు విదేశాల నుంచి. ఇక్కడ మిగతా దేశాలతో పశ్చిమ దేశాలతో పోలిస్తే ఇక్కడ చౌక గనక అన్ని రేట్లు. రెండవది, టెంపుల్ టూరిజం అంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలు లేదా వాటి శిల్పకళలు, అజంతా లేకపోతే ఎల్లోరా ఇట్లాంటి అనేకమైనటువంటివి లేదా అనేకమైనటువంటి దేవాలయాలకు సంబంధించి ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు లేదా మానవతారాయ్ గారు నేను గాను పుట్టక ముందే
అనేక మంది డాక్యుమెంటరీలు తీసి ప్రపంచవ్యాప్తంగా సార్ మొన్న రామప్ప టెంపుల్ కూడా యునెస్కోలో సెలెక్ట్ అయింది సార్. ఈలో నందన పోటీల వల్ల గుర్తింపొచ్చిందా? అందుకనే ఇటువంటివన్నీ కూడా గతంలో ఎప్పుడో తీశారు. అవన్నీ వాటి మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పోతారు 120 దేశాలు అక్కడ చర్చించుకుంటారు. రామప్ప దేవాలయం ఎవరండి చర్చించేది? ఆంధ్రదేశంలోనే ఎవరు చర్చించుకోవట్లేదు, లేదా తెలంగాణలో ఎవరు చర్చించుకోవట్లేదు. మీరు ఏదో 120 దేశాల్లో చర్చించుకుంటారు. కాలం మారింది. కోటేశ్వరరావు గారి కాలానికి మన కాలానికి చాలా మార్పులు వచ్చినాయి. ఏం మాట్లాడలేదు మార్పులు వచ్చినాయి. కోటేశ్వరరావు గారు ఏంటంటే మాట్లాడివ్వండి, దయచేసి కంప్లీట్ చేయనివ్వండి. అభిప్రాయం మీది, మీరు పూర్తిగా అభిప్రాయం నాది. అమ్మాయిలు అందగత్తలయ్యారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఇందులో చెప్తా, డేట్ తో సహా చెప్తా. 2014లో వచ్చింది, 70 వచ్చింది. అందం అనేది అందంగా ఎర్రగానో బుర్రగా ఉంటే పోటీల్లో బహుమతులు రావు. మానసిక పరిపక్వత, వ్యక్తిత్వం. ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి దయచేసి. మనోతరయ్య గారు, డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. ఎస్ సార్ చెప్పండి. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏంటో, మీకున్నటువంటి అభ్యంతరం ఏంటో అప్పుడు చెప్పండి, మాట్లాడివ్వండి. మీరు మాట్లాడుతూనే ఆఫ్రికా అమ్మాయిలు ఉంటుందా ఉంటే నా అభిప్రాయం చెప్పనివ్వండి. ప్రతిదానికి అడ్డం తగ్గుతారు ఎందుకు? మాట్లాడండి సార్. కోటేశ్వర గారు ఏం పద్ధతి అది? నా అభిప్రాయం చెప్పనివ్వండి. మీకు ఇష్టం లేకపోతే మీరు చెవులు మూసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. అట్లనే మీరు భిన్నమైన అభిప్రాయం మీరు చెప్పండి. అనుభవం ఉండి కూడా మీరు దీన్ని వక్రీకరిస్తారంటే ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. నేను వక్రీకరించడం మీరు సక్రమంగా చేస్తున్నారా? మీ అభిప్రాయం కాదు కదా, మీ అభిప్రాయం కాదు. మిమ్మల్ని విశ్లేషణ ఇచ్చింది ఏంది? దీని వల్ల లాభం ఉందా నష్టం ఉందా? నాకు ఇష్టం లేదు అంటే మీ కాలం వేరు, మా కాలం వేరు. అరే మీ కాలం ఏంటి, మా కాలం ఏంటి? మీ కాలంలో ఏమైనా బట్టలు మారిపోయింది. ఇప్పుడు మీ కాలంలో ఏమైనా బట్టలు ఇప్పుడు తిరుగుతారా? ఏ కాలమైనా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే ఏం జరుగుతుందనేది కదా ఆయన విశ్లేషిస్తున్నారు. ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. మానోతరయ్య గారు దయచేసి ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి కోటేశ్వరరావు గారు. నష్టమే వస్తుంది చెప్పనండి, అంతేకాదు లాభం ఏమొస్తుంది చెప్పండి. లాభం ఏంటి చెప్పండి, చెప్పండి చెప్పండి. ఏ దేశంలో వచ్చింది లాభం చెప్పండి. సంస్కృతి చెప్పండి, ఎట్లా చెప్తారు లాభం వచ్చిందని? మీరు దేశం యొక్క ఖ్యాతి పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసంతో మీకు అర్థం కాకపోతే నేనేం చెప్తాను? అయింది ఆ దేశంలో హైదరాబాద్ ఎక్కడో చూస్తారు ప్రపంచ పటంలో. హైదరాబాద్ హైదరాబాద్ లో జరుగుతున్నాడు ఎల్లోరా అజంతా గురించి మనకెందుకు? మన తెలంగాణలో గుడులు గోపురాలు ఇంకేమైనా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మొత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు కదా. డబ్బులు లేక తర్వాత డబ్బులు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పండి. ఇందులో ప్రభుత్వం లాభమే ఉంది, ఆదాయం వచ్చే విధంగా ఉంది. ఎలా ఆదాయం వస్తుందనే అడుగుతున్నారు. గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం మానోతరయ్య గారు అంటే వేగ్గా ఒక్క నిమిషం మానోతరయ్య గారు వినండి దయచేసి. ఒక్క నిమిషం అండి, మీరు వినాలండి. వాళ్ళు కూడా మానోతరయ్య గారు ఒక్క నిమిషం. వేగ్గా ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పడం కాకుండా ఎలాగా మీకు ఫర్మ్ గా దీని నుంచి ఇంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, ఈ పోటీలకు మనం ఇంత ఖర్చు పెడుతున్నాం, మనకి ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పండి. ఇప్పుడు మేడం ఏ మార్గాల్లో ఆదాయం వస్తుంది కూడా చెప్పండి. ప్రభుత్వం ఎంత ఖర్చులు పెడుతుందో గత పోటీలు ప్రారంభమైన నామినేషన్ లో మన రాష్ట్రం ఎంపికైన దగ్గర నుంచి కూడా చెప్తున్నాం. అయినా వీళ్ళు మరి చూడకపోవడం వాళ్ళ బాధాకరం. నాకు సంబంధించిన అంశం కాదు అది. ఓకే, ఆదాయ మార్గాలు ఎలాగా? దరఖాస్తు చేసుకోండి. మీరు అనేక పార్టీలు అనేక గడపలు చూసొచ్చారు కనుక మీరు అంకెలు చెప్పండి. నాకు 200 అనేక పార్టీల గడపలు దొక్కొచ్చారు కదా, 2 పార్టీల గడపలు దొక్కొచ్చారు. మీరు నాకు అంకెలు చెప్పండి. నష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. 120 గుర్తుపెట్టుకునేది పిలుస్తారు మీరు. జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది. మానోతరయ్య గారు మీరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కానీ మీకు కౌంటర్ పార్ట్ ఏమంటున్నారు దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది. మీరు చెప్తున్నారు
Yes, yes. ఏం ఆన్సర్ చేస్తున్నారు మొత్తం? మేము 2 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నా. 2 కోట్లు కాదండి, 1 పైసా కూడా ఖర్చు పెట్టడానికి లేదు. ఏం సంపాదిస్తారు మీరు చెప్పండి నాకు. ఏం సంపాదిస్తారు చెప్పండి. సంపాదించిన పేరు ప్రఖ్యాతులు ఏం చేసుకుంటారు? పాటు మన ఆటో వాళ్ళకి ఒక డిఏ ఇవ్వడానికి పనికొస్తుందా? తర్వాత హోటల్ ఒక డిఏ ఇవ్వడానికి ఏమన్నా పనికొస్తుందా? అని పేరు ప్రఖ్యాతులు హోటల్ పరిశ్రమకు అన్నం పెడతాం. ఆ హోటల్ ఇవన్నీ తెలుసు. మీరు పుట్టక ముందే హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఇంకేం కావాలి మీకు చెప్పండి. పుట్టక ముందే హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. మీకు తెలియకపోతే నేనేం చెప్తాను? పుట్టక ముందే ఉన్నాయి. మీరు హోటల్ చెప్తాను. మీరు ఎక్కువ మాట్లాడితే పరువు చేస్తారు. మీరు పరువు పోతారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీ ఇష్టం. లాభం వస్తుందా రావటం లేదా? మానవతరాయ్ గారు మీరు వినాలండి. పక్కన గెస్ట్లు ఏం మాట్లాడుతున్నారు ప్యానెల్లో? ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ప్యానెల్లో ఉన్న గెస్ట్లు ఇతర గెస్ట్లు మిమ్మల్ని ఏం అడుగుతున్నారో దయచేసి విని దానికి ఆన్సర్ చేయండి. ఏం లాభం అంటే నేను చెప్తానా, మరి నష్టమంటే ఏం చెప్తారు చెప్పండి. మీరు ఒక్క నిమిషం కామ్గా ఉంటే కోటేశ్వర గారు మాట్లాడతారు. ప్రభుత్వం నుంచి 2 కోట్లు. నేను మానవతరాయ్ గారిని అడగట్లేదు, నాకు ఆయన ఏంటో తెలుసు. ఓకే, ఆయన ఎన్ని గడపలు తిరిగి వచ్చాడో ఎంత వచ్చిందో నాకు తెలుసు. నేను ఎన్ని గడపలు తిరిగితే మీరు ఎన్ని పత్రికలు మారారు? ఒక పత్రికలో ఉద్యోగం చేశారా మీరు? దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి, దయచేసి వదిలేయండి, వదిలేయండి, ఆ టాపిక్ వదిలేయండి. పుట్టిన దగ్గర నుంచి ఎందుకు మానవతరాయ్ గారు, కోటేశ్వర గారు వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు మాట్లాడకండి దయచేసి. కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. గుర్తించి తీసుకున్నది. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, సార్ సబ్జెక్ట్ మాట్లాడండి, పర్సనల్ విషయాలకు వెళ్ళదు దయచేసి. నరేష్ గారు మాట్లాడండి. ఆగండి మానవతరాయ్ గారు ఆగండి. కాలేజీలు, కళాశాలలు మన తెలంగాణ బిడ్డలు ఓకే రేపు పొద్దున ప్రపంచ సుందరులు మనలుగా ఎందుకు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. నరేష్ గారు మాట్లాడండి. మానవతరాయ్ గారు, సరే ఇక్కడ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అది పూర్తిగా వ్యతిరేకము లేకపోతే అట్లాంటి చేయకూడదు అంటలేదు. మన స్తోమతను బట్టి దుబాయ్ లాంటి, సింగపూర్ లాంటి, మలేషియా టూరిజం ప్లేస్లు అవి. కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టుకోవడం వల్ల అక్కడ వినండి సార్, వినండి ప్లీజ్. అక్కడ హైదరాబాద్ కాదా? హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఉందండి, ఇప్పుడు కాదు. నైజాం కుతుబ్ షాహీ కాలం నుంచి ఉంది, విదేశీ వర్తకం ఉంది ఇక్కడ. మరి ప్రపంచ స్థాయి నగరాన్ని తీర్చిదిద్దిన ఆ ఎవరు మరి ఆ ముఖ్యమంత్రి ఎవరు? నాకు మంచి మాట. ముఖ్యమంత్రి కాదండి, ముఖ్యమంత్రి కాదు. అట్లాంటి నగరాన్ని దివాళకోరితనంగా చూపించింది ఎవరు? మానవతరాయ్ గారు మీరు వినాలండి దయచేసి, ఒక్క నిమిషం వినాలండి. చెప్పినటువంటి గొప్ప నగరం కాదంటారు. తెలంగాణ రాష్ట్రము జిఎస్డిపిలో నెంబర్ 1, ఐటీ ఎగుమతులు నెంబర్ 1, కానీ దాన్ని దివాళ తీపించింది మీ ముఖ్యమంత్రి కదా. ఈ రోజు మా పరిస్థితి మొత్తం దరిద్రంలో ఉంది చెప్తున్నారు మీరు కదా. మేము అందాల పోటీలను ప్రశ్నించేది ఎందుకంటే మా పరిస్థితి దరిద్రంలో ఉంది, మేము ఎక్కడ పోయి చెప్పులు ఎత్తుకోపోయేట్లక చూస్తున్నటువంటి వాళ్లకు అందాల పోటీలకు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి? వాళ్ళు రావడం వల్లనే హాస్పిటల్ రంగం, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోరేమో కానీ హాస్పిటల్ రంగం కాదు, అది హాస్పిటాలిటీ రంగం అనాలి. హాస్పిటాలిటీ అనాలి దాన్ని, హాస్పిటల్ రంగం అనొద్దు. హాస్పిటాలిటీ రంగం అంటే సౌకర్యాల దాని మీద, హోటల్ దాని మీద హాస్పిటాలిటీ పెరుగుతుందని చెప్పండి. హాస్పిటల్ రంగం పెరగదు. అందగత్తలు రావడం వల్ల హాస్పిటల్ రంగం పెరగదు, హాస్పిటాలిటీ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుందని చెప్పండి. ఎంతో కొంత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు అదొక పార్టీగా చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ మేము ఎక్కడో పోటీ పడి తీసుకొచ్చామనేటువంటి అందాల పోటీల వల్ల కోటేశ్వరరావు గారు అడిగినా, నేను అడిగినా, సునీత రెడ్డి గారు అడిగినా, ఎవరు అడిగినా, రోజా గారు అడిగినా ఒకటే మాట, నీ అందాల పోటీల వల్ల నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం అంటే మీరు చెప్పే టీల వల్లనో, ఆటోలు ఎక్కుతున్నో, క్యాబ్లు ఎక్కుతున్నో కాదు. దాని వల్ల వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఏంది, ఇండస్ట్రియల్ యొక్క ఇండస్ట్రీ ఏంది, ఇవి జరిగితే వాటిపైన చెప్పండి ఒక్కసారి. మానవతరాయ్ గారు కన్క్లూడ్ చేయండి. నరేష్ గారు, సునీత గారు మీ క్వశ్చన్ కూడా ఏదైనా ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు, సునీత గారు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు, ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం. 57 కోట్లలో 27 కోట్లు ఈ కాస్మోటిక్ సంస్థలు, ఈ యొక్క ఫ్యాషన్ డిజైన్ లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే పారిశ్రామిక సంస్థలనో వాళ్ళే ఇస్తున్నారు. కేవలం 2 కోట్లు మనం ఇస్తున్నాం. ఆ 2 కోట్లు కూడా ఏంటంటే మన హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి ఆ మాత్రం శాంతి భద్రతలు ఇందులో ఉంటాయి. వేదికల ఖర్చు,
ఈ నామమాత్రపు ఖర్చు మాత్రమే పెడుతున్నాం మనం. ఇది గుర్తించుకోండి. దీనివల్ల హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతుంది తప్ప హైదరాబాద్ లో ఉన్నటువంటి టూరిజానికి లాభమే తప్ప గైడ్లు కానివ్వండి అంటే వాళ్ళు మంచుకుంటే మన రాష్ట్రం మంచుకున్నట్టు కాదా? వాళ్ళు వచ్చి పన్ను కడితే ఎన్ఆర్ఐలకు కానివ్వండి మనకు ఎవరు మంచుకుంటే ఎవరు పన్నులు కడతారండి? ఎవరు పన్నులు ఎన్ని రోజులు? ఒక రోజు వచ్చే 60 మంది ఆటోలు ఎక్కో బస్సులు ఎక్కో హోటల్కి ఎక్కి వెళ్తే ఇక అంతర్జాతీయంగా మన పేరు ప్రఖ్యాతులు, మన జిఎస్టీ పెరగడం, మన హోటల్ రిక్వైర్మెంట్లు పెరగడం, డబ్బులు పెరగడం, ఆమ్దాని పెరగడం, ఇవన్నీ ఇప్పుడు గతంలో ఏంది? దావోస్ పోయినాము 40,000 కోట్లు తెచ్చినాం, అమెరికా పోయినాం 1,80,000 కోట్లు తెచ్చినాం, జపాన్ పోయినాం 15,000 కోట్లు తెచ్చినాము, ఇక్కడ పెట్టుబడులు పెట్టిండ్రు, బాగా డెవలప్ అయింది. ఇవన్నీ మీరే చెప్తున్నారు. దివాళీ ఇచ్చినాం, మాకు నా ముఖానికి రూపాయి పుట్టట్లేదు, దాన్ని ఏం చేయమంటారు, పిక్క తింటారు, మళ్ళీ మీరే చెప్తారు. బీరులో మీరే పోషిస్తారు, ఇంకెవరికి అవకాశం ఇస్తారు చెప్పండి? సునీత గారు ఆన్సర్ చేస్తారు. రోజా గారు ఇవాళ ఏం చేస్తారు? అందాల పోటీలు పెట్టి అందంగా ప్రదర్శన చేపించి దాని ద్వారా వచ్చిన డబ్బుతో కూడా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తాము అని దానికి ఆయన చెప్పేది 2 కోట్లు అంటే ఎవ్వరు నమ్మరు మేడం. ఇవాళ రేపు 2 కోట్లు దేనికి కాదు, ఆయన చెప్పేది అది వాస్తవం అయితే కాదు. దాదాపు 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తప్పుడు చెప్పారు. ఆ బింగం ఎత్తుకులేదు మీసాలకు సెంటు నూనె పెట్టుకున్నట్టుగా ఇవాళ ప్రజలకు ఏది 100 రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు, కానీ వాళ్ళకు స్కూటర్లు ఇవ్వడానికి లేవు, ఫీజు రియంబర్స్మెంట్ సునీత రెడ్డి గారు, నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. సో అందాల పోటీలపై ఎవరి వాదన వాళ్ళదే ఉంది. నాణ్యానికి 2 వైపులా అన్నట్టుగా ఇటు ప్రతికూల అటు అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్రం ఇప్పటికే పీకల్లో తప్పులో ఉన్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంతో ఈ వివాదం ఇంకాస్త రాజుకుంది. మరి సర్కార్ కోరుకున్నట్టుగానే పెట్టుబడులు వస్తాయని ఆశిద్దాం. మహిళా సంఘాలు కోరుకుంటున్నట్టుగా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడదాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.